హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పిఆర్సీపై తాజా సమాచారం అండి. ఫిట్మెంట్ మరియు ఐఆర్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కి 12వ పిఆర్సీపై అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే 12వ పిఆర్సీ ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఈ మేరకు ఐఆర్ ప్రకటన ఉంటుంది అని అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా, అలాగే మేనిఫెస్టోలో కూడా ఐఆర్ ప్రకటన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉంటుందని చెప్పారు. పిఆర్సీ ఆలస్యం అయితే కాబట్టి పిఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా ఎటువంటి అడుగులు పడలేదని చెప్పొచ్చు. జూలై 2024 నుంచి పిఆర్సీ ప్రకటన నుండి ఉద్యోగ సంఘ నాయకుల డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ నెలలో 2-3 తేదీలలో అయితే పేమెంట్ జరిగింది. కానీ ఈ విధంగా బిల్లులు అయితే 1-2 తేదీలలో జమ చేయగలిగింది, కానీ పెండింగ్ బిల్లుల గురించి ఏమాత్రం ఇంకా రాలేదండి. సమాచారము. ఇక పిఆర్సీ బకాయిలు అయితే కోట్లలో ఉన్నాయి. పిఆర్సీకి ముందు, పిఆర్సీకి తర్వాత ఉన్న డిఏ బకాయిలు కూడా కొన్ని కోట్లలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ పేమెంట్స్ కూడా కొన్ని కోట్లలో పెండింగ్ ఉన్నాయండి. ఏపీజేఎల్ఏ లోన్లు మరియు క్లోజర్లు, సరెండర్ లీవ్లు, అరియర్స్ ఇలా చూసుకున్నట్లయితే 12వ పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 30% మేరకైనా కూడా ఐఆర్ మధ్యంతర వృత్తి ఇవ్వాలి అని అయితే ఉద్యోగ పెన్షన్ సంఘాలు అయితే కోరుతున్నాయండి. ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షన్ అందరూ కూడా కోరుతున్నారు. ప్రభుత్వం అయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంక్షేమానికి పెద్దపీట అయితే వేసిందని చెప్తున్నారు. కానీ ప్రకటన అయితే అఫీషియల్గా రావాల్సిందండి. ఇంకా 12వ పిఆర్సీ కమిటీ ప్రకటన గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే, పిఆర్సీ అమలు జరిగితే కనుక శాలరీస్, పెన్షన్స్ అయితే బాగా పెరుగుతాయండి. కానీ మరోవైపు ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి గవర్నమెంట్ కూడా స్పీడ్ అయితే పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పటికే 12వ పిఆర్సీని ప్రకటించి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ 12వ పిఆర్సీ అనేది అమలు కావాల్సి ఉంది, కానీ ఇంకా కాలేదు. త్వరలోనే పిఆర్సీ కమిషన్ కూడా నియమించాల్సిన అవసరం ఉందండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీలో ఇవ్వాల్సిన ఐఆర్ను జూలైలో ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకున్నారంటే ఈ నెలలో. ఇక ఐఆర్ను 18% నుంచి 27% ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎంఓ నుంచి అందిన సమాచారం. కాబట్టి రావాల్సిన డిఏ అయితే పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా అందాల్సి ఉంది. ఇక ఐఆర్ను ఈ మేరకు ఐఆర్ని కూడా అమలు చేస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అండి. జూలైలోనే దీంట్లో భాగంగా ఐఆర్ను 15% నుంచి 20% ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. పిఆర్సీ అమలు అనేది త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఐఆర్ అయితే 27% ఇచ్చారండి. ఫిట్మెంట్ 23% అయితే ఇచ్చారు. ఈసారి కూడా 23%కి తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారండి. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆర్థిక భారం ఎంత పడనుంది, జూలై నుంచి ఇస్తే ఎంత పడనుంది అని అయితే లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అమలు చేయాలి అనే అంశంపై చర్చిస్తున్నారని అయితే చెప్తున్నారు. 12వ పిఆర్సీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిత్యావసర ధరల పెరుగుదలను ఆదాయం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. పిఆర్సీ అనేది ఇక 12వ పిఆర్సీ అమలుకు కమిటీ వేశారు, కానీ ధరల పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక 12వ పిఆర్సీ అమలు జరిగితే లాభాలు ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే, 12వ పిఆర్సీ అనేది వచ్చినట్లయితే ప్రతి ఒక్కరి బేసిక్లో సుమారుగా బేసిక్ పేలో 60% పైనే పెరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 60% ఉన్నదానికంటే మరొక 60% ఆ విధంగా పెరగడం జరుగుతుంది. మొత్తం మీద 12వ పిఆర్సీ అమలు జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా, పెన్షనర్స్కి బెనిఫిట్ ఉంటుంది. అదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ పిఆర్సీ అనేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ అనేది త్వరగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారండి త్వరగా ఐఆర్ని అయితే ప్రకటించాలని చెప్పేసి. ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించి పెండింగ్ బిల్లు, అలాగే
అన్ని 12వ పిఆర్సీ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.